భూకంపం వచ్చినప్పుడు ఏం జేస్తారు? ప్రతి శవానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయడం కుదరక పెద్ద గుంటలు తవ్వేసి ఈ శవాలన్నిటిని అందులో పెట్టేసి పూడ్చేస్తారు. ఇది సహజ సిద్ధంగా జరిగేది. యుద్ధమప్పుడు అదే జరుగుతోంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈ తరంలో మనం అనుకుంటామా? జరిగింది. అమెరికా వాళ్ళ నివేదిక ప్రకారం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో 20,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ కాదు. ఇది నిజం గూడా అవ్వచ్చు. ఎందుకంటే రష్యాకి చివరికి మనుషులు దొరక్క 15 ఏళ్లోళ్ళను కూడా సైన్యంలో చేర్చుకుంటున్నారిప్పుడు. ఉక్రెయిన్‌లో కూడా అంతే 15 ఏళ్లోళ్ళను కూడా సైన్యంలో చేర్చుకుంటున్నారు. ఎందుకు అబోవ్ 18 దొరక్క. అదే సమయంలో భారతదేశం వాళ్ళకి కూడా ఆఫర్‌లు ఇచ్చి మరి సైన్యంలో సహాయకుల పేరుతో సైన్యంలో చేర్చేసుకొని సైనికుల్లాగా వాడేసుకుంటున్నారు. అంటేనే అంతమంది ప్రాణాలు కోల్పోయారన్నది అర్థం. ప్రస్తుతం రష్యాలో చూసుకుంటే మనకి రష్యా, ఉక్రెయిన్‌లో అత్యధిక ప్రాణ నష్టం ఉక్రెయిన్‌కి జరిగిందని రష్యా, లేదు రష్యాకి జరిగిందని ఉక్రెయిన్ చెప్పుకుంది. కానీ ఇద్దరు దొందే. కాకపోతే భూమి నష్టం రష్యా మెయిన్ ల్యాండ్‌కి తక్కువుంది. ఉక్రెయిన్ మెయిన్ ల్యాండ్‌కి ఉంది. మొత్తం ల్యాండ్‌కి ఉంది. అది తేడా. ఓవరాల్‌గా ఇద్దరిలో ఎవరు గెలవరు. కానీ జనం ఓడతారు. ప్రాణాలు ఓడతాయి.